ఒకసారి హల్లెలూయా చెప్దామా అందరం కలిసి? ఎవ్రీబడి హల్లెలూయా. సరే, చిన్న వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడునున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సీలోయములోని గోపురము పడిచచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా మా దేవ. చదవబడిన వాక్యమును ప్రభా మా దేవ మీరే ప్రభా మా దేవ ఆశీర్వదించి తండ్రి ప్రభా మా అందరికీ ప్రభా మా దేవ ఏ విధంగా అయితే తండ్రి ప్రభా దినమున ప్రభా మా దేవ రొట్టెలను చేపలను తండ్రి ప్రభా మా దేవ ప్రభా మీరు విరిచి తండ్రి ప్రభా ఆశీర్వాదకరంగా మార్చారో తండ్రి ప్రభా, ఇదిగో దేవ మమ్మల్ని మేము తండ్రి నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రభా మా దేవ తండ్రి ఆశీర్వాదకరముగా తండ్రి ప్రభా మా దేవ అనేక రెట్లుగా ప్రభా దీన్ని ఆశీర్వదించి తండ్రి మా అందరికీ మీరు దయచేయమని కోరుతున్నాం తండ్రి. ప్రభా మా దేవ ఎవరికి తగ్గట్టు ప్రభా వారితో నీవు మాట్లాడే దేవుడు తండ్రి. ప్రభా మా దేవ మీరే ఆశీర్వదించమని తండ్రి, మీరు ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మళ్ళొకసారి చదవండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడునున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు కొంచెం పైన మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఒక దగ్గర ఉన్నారు, జనులతో మాట్లాడుతున్నారు. అందరూ వింటున్నారు కదా? జనులతో నన్ను చూడండి, నేను చెప్పేటప్పుడు నన్ను చూడండి, వాక్యం ఉన్నప్పుడు కింద వాక్యం చెప్పినప్పుడు అది చూడండి. జనులతో మాట్లాడుతూ మనం ఏమంటాం? మబ్బులు పట్టాయనుకోండి, మబ్బులు ఉంటే ఏమంటాం? ఇవాళ వర్షం వస్తుందేమో అంటాం. మబ్బులు లేకపోతే ఇవాళ చాలా ఎండ వస్తుంది అంటాం కదా. వర్ష సూచనలు మనకు తెలుసు, ఎండ సూచనలు మనకు తెలుసు, కాలాలు మారే సూచనలు మనకు తెలుసు. సో దేవుడు ఏమంటాడంటే ఇవన్నీ మీకు తెలుసు, కానీ మీరు ఎందుకు ఆత్మీయంగా కాలాల్ని సమయాల్ని గమనించలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇలా దేవుని సమయాన్ని గ్రహించలేని వారుగా ఎందుకుంటున్నారని మాట్లాడతారు. సో మాట్లాడిన వెంటనే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటంటే కొంతమంది ఉంటారంట, కొంతమంది మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడునున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా అక్కడున్న కొందరు ఏం చేశారంట? యేసుతో ఆ సంగతి చెప్తున్నారు. సో కొంచెం హిస్టరీలోకి వెళ్తే గలిలయులకి లేకపోతే రోమా సామ్రాజ్యానికి పడదనమాట. అర్థమవుతుంది కదా? గలిలయులకి రోమా సామ్రాజ్యానికి పడదు. వాళ్ళు విరోధంగా ఉంటారు. అంటే రోమియులు మా మీద అధికారం చేయడానికి మేము ఒప్పుకోము అన్నట్లు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఆ పద్ధతులు కానీ, కొన్నిసార్లు ట్యాక్స్ కట్టకపోవడం, కొన్నిసార్లు అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అలా ఉన్న సమయంలో గలిలయులు వచ్చి బలులు అర్పిస్తుండగా పిలాతు మనకు అందరికీ తెలుసు కదా. పిలాతు అందరికీ తెలుసా? యేసుక్రీస్తుతో ఇదేంటి, ఏది నిజం అని అడిగాడు కదా. వాట్ ఈస్ ద ట్రూత్, సత్యం ఏది అని అడిగాడు కదా ఆ పిలాతు. సో పిలాతు ఏం చేశాడంట? వాళ్ళు బలులు అర్పిస్తుండగా వాళ్ళని అక్కడే చంపేసంట. బలులు పాత నిబంధనలో బలులో ఏముంటుంది? బలులు అర్పించడంలో ఏముంటుంది? ఏముంటుంది? పావురాలు ఉంటాయంట. ఇంకా
బలి బలిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? రక్తం, బ్లడ్. రక్తము చిందించబడడం ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది, రక్తంలో విమోచన ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు కూడా మన కోసము రక్తము కార్చారు, ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చారు. అయితే వాళ్ళు బలులు అర్పిస్తుండగా బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళని చంపేశాడంట. సో వీళ్ళందరూ ఎవరైతే అక్కడ జనులు ఉన్నారో వాళ్ళు అంటున్నారు, వీళ్ళు దేవుడి దగ్గరికి బలులు అర్పించడానికి వెళ్ళారు, దేవుడి ముందు బలులు అర్పించడానికి వెళ్ళారు, దేవుని సేవలో ఉన్నారు, లేకపోతే దేవుని పనిలో ఉన్నారు, లేకపోతే దేవుడు పిలిచాడు మమ్మల్ని, దేవుడు మాకు ఇది చెప్పాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటే వాళ్ళకి జరిగిన విషయం నువ్వు చూసావా అని యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నారు. అర్థమవుతుంది కదా. సో ఆ ప్రశ్నించడంలో ఏం అర్థం ఉంది, ఊరికే వాళ్ళకి అంశంతో చెప్తున్నారా లేకపోతే కంప్లైంట్ చేస్తున్నారా అనేది నెక్స్ట్ చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి. ఈ గలిలేయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలేయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఏంటంట వీళ్ళ అంతరార్థం ఏంటి? పాపం చేశారు కాబట్టి వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు చనిపోయారు, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి అలా అయ్యింది. ఎందుకు అవుతుంది? లేకపోతే దేవుని వెంబడిస్తున్నారు కదా, దేవుని బలి అర్పిస్తున్నారు, లేకపోతే దేవుని సేవిస్తున్నారు కదా. ఇప్పుడు మోడర్న్ డేలో చెప్పుకోవాలంటే దేవుడు అంటారు కదా, మీకు దేవుడు ఉన్నాడు అంటారు కదా. కానీ ఎందుకు ఇలా జరిగింది అంటే మీరు పాపం చేశారా? నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. మన ప్రార్థనలో ఏం చేస్తాం? జనరల్గా ప్రార్థన స్టార్ట్ చేస్తే ఏం చేస్తాం? ఫ్యామిలీ ప్రేయర్ అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా పర్సనల్ ప్రేయర్ అనుకోండి, లేకపోతే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? దేవ ఈ రోజంతా కాపాడినందుకు వందనాలు, ఎక్కడైనా తప్పిపోయి ఉంటే క్షమించండి, నా కోపాన్ని తగ్గించండి, లేకపోతే ఏమేమో గుర్తొచ్చిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం కదా. ఆ మనిషి ఏమనుకుంటాడు తెలుసా? వీళ్ళ ప్రార్థనలు వినేసి వీళ్ళల్లో ఇన్ని ఉన్నాయా, వీళ్ళు ఇంత పాపులా, మీరు పాపులు కాబట్టి ఎక్కువ ప్రార్థన చేస్తారంటున్నాడు. ఏం చెప్తాం అలాంటి మనుషులకి? అవును, పాపులమే, కరెక్టే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రార్థన ఎందుకు చేస్తాం? మన పాపాలని కడుక్కోవడం, లేకపోతే దేవా నాలో ఏమన్నా పాపం ఉందేమో దాన్ని తీసివేయి, దేవా నీ చిత్తానికి కానిది నా దగ్గర ఏమన్నా ఉందేమో నాలో నుండి తీసివేయి అని చెప్పడానికే ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థనను కూడా జడ్జ్మెంట్కి చేస్తే ఏం చేస్తాం మనం కదా? ఏం చేయలేం. వీ కెనాట్ డూ ఎనీథింగ్. మన మైండ్ సెట్, లేకపోతే ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో ఆ మైండ్ సెట్, ఆ పర్సన్కి నేను చెప్పలేను కాబట్టి చెప్పలేదు. కాకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి కదా, ఎంత భయంకరమైన పరిస్థితి. నేను చేసే భక్తిలో నువ్వు తప్పులు ఎతుకుతే, లేకపోతే ఒకరు చేసే భక్తిలో మనం తప్పులు ఎతకడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము చూసుకోవాలి. ప్రార్థనతోనే మొదలవుతుంది కదా ఏదైనా. ఒక న్యూ బిలీవర్ ఉన్నారనుకోండి, దేంతో మొదలవుతుంది? ప్రార్థనతోనే మొదలవుతుంది. దేర్ విల్ నథింగ్ ఎల్స్. వాళ్ళకి దగ్గర బైబిల్ ఉండకపోవచ్చు, ఏమీ ఉండకపోవచ్చు. కొత్తగా రక్షింపబడిన వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ ప్రార్థన చేస్తారు, యేసయ్యా నాలో ఇది ఉంది. ప్రీచర్స్ కూడా అదే అంటారు కదా, మీలో అది ఉంది ఇది ఉంది తీసేసుకోండి, రిపెంట్ అవ్వండి అంటారు కదా. అన్నప్పుడు వాళ్ళ ప్రార్థన ఏముంటుంది? లేకపోతే మన ప్రార్థన ఏముంటుంది? దేవా నేను పాపిని, వాళ్ళు ఎవరో తెలియక పాపం ఆయన ముందు చేశారు, చేసినందుకు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఆయన అంటే అంత మెచ్యూరిటీ లేని పర్సన్. కానీ మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఇతరులకు కలిగిన బాధలను బట్టో, ఇతరులకు కలిగిన శోధనలను బట్టో, ఇతరులు వెళ్తున్న పరిస్థితులను బట్టో మనము జడ్జి చేసే పరిస్థితులు మనలో కూడా కనిపిస్తాయి కదా కదా. దేనికి సంకేతంగా కనిపిస్తుంది? ఒకవేళ ఇఫ్ యు ఆర్ సరే, ఆ ప్రేయర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒకళ్ళ ప్రేయర్ని మనం జడ్జి చేస్తున్నామంటే దేనికి, ఏముంది మనలో అని మనం గ్రహించవచ్చు. ప్రైడ్, గర్వం. చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఏముంటుంది? చెప్పండి వై. గర్వమా? గట్టిగా చెప్పచ్చు. నేనేం టీచర్ కాదు, నేనే ఇంకా భయపడుతున్నా ఇక్కడ నుంచి ఇంతమందితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలని. సో గర్వము, ఏం గర్వము? సరే ఈ లోకంలో గర్వం మనం వదిలేద్దాం కాసేపు, దేవుడు తీసేస్తాడు. కానీ ఆత్మీయమైన గర్వము చాలా భయంకరమైనది. ఈ లోకపరమైన గర్వం, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అనేది ఉండొచ్చేమో, కానీ ఆత్మీయమైన గర్వం గనక మనలో ఉంటే
మనలో ఉంటే అది మనము ఎవ్వరు ఏం చేయలేం. అర్థమవుతుంది. దేవుడు కూడా ఏమంటున్నాడు, మీరు గనక చదవండి అక్కడ నెక్స్ట్. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఆ మనిషికి అది జరిగింది కాబట్టి, లేకపోతే ఆ ఇంట్లో అది జరిగింది కాబట్టి వాళ్ళంత స్పిరిచువల్గా కాదులే, లేకపోతే అది కాదులే ఇది కాదులే అని మనం ఎవరినైనా తక్కువగా చూసుండొచ్చేమో. ఇక్కడ అవ్వకపోవచ్చు, ఎక్కడైనా అయ్యుండొచ్చు, మన ఆఫీస్లో అవ్వచ్చు, మనం వింటున్న ఎవరో తెలియని మనుషుల గురించి మనం విన్నప్పుడు అవ్వచ్చు. మనం ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి మనలో ఉంటే దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఎంత పాపులని మీరు అనుకుంటున్నారేమో కానీ యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను చెప్పట్లా. ఏంటంట, మీరు మారు మనస్సు ముందు చదవండి. కారని మీతో కారు చెప్పుచున్నాను. మీరు అందరికంటే వాళ్ళ పాప గలీలయలో ఉన్న వాళ్ళందరికంటే వీళ్ళే హయ్యెస్ట్ పాపులు అని అనుకుంటున్నారేమో కానీ అది కాదు. అసలు ఆ కాన్సెప్ట్ మనకు అనవసరం. వాళ్ళు పాపుల పరిశుద్ధుల మనకు అనవసరం. కాకపోతే దాన్ని బట్టి ఏం చేయాలంట, చదవండి. మీరు మారు మనస్సు పొందని ఎడల ఒకసారి ఆగుదాం ఇక్కడ. ఏంటంట, ఏదన్నా పరిస్థితి చూసినప్పుడు, ఎవరి జీవితంలో అయినా బాధ చూసినప్పుడు, ఎవరి జీవితంలో అయినా అనర్థాలు లేకపోతే యాక్సిడెంట్స్, సంథింగ్ విచ్ ఈజ్ రాంగ్, విచ్ విల్ ఇండికేట్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ఎనీ పర్సన్. అర్థమవుతుందా? ఏ ఫ్యామిలీతోనైనా లేకపోతే ఎవరితోనైనా ఇది మంచిగా లేదు అని అన్నప్పుడు మనకేం రావాలంట, మారు మనస్సు రావాలంట. మారు మనసు ఎందుకు? వాళ్ళకి కదా మారు మనసు రావాలి, మనకెందుకు కదా? జనరల్గా అట్లే ఉంటుంది కదా. చూడు, వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి నేను చెప్పాను కదా ముందే, నేను అనుకుంటానే ఉన్నా అది అవుతుంది అని. అనుకోండి, ఎందుకు ప్రార్థన చేయలేదు? సో దేవుడు ఏమంటాడంటే, ఆ పరిస్థితి వాళ్ళలో నువ్వు చూస్తున్నావు కరెక్టే, నీకు అర్థమైంది కరెక్టే అయ్యుండొచ్చు, కానీ ఒకవేళ దాన్ని బట్టి మన రియాక్షన్ ఏముండాలి? మారు మనసు. ఒకవేళ నాకు జరుగుతుందేమో దేవా, నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నానేమో, నేను అంతకంటే దీనమైన పరిస్థితిలో ఉన్నానేమో అనే ఆలోచన మనలోనికి రావాలంట. ఏదైనా చూసినప్పుడు, ఏదైనా అనర్థం జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఎవరైనా తప్పిపోతున్నారు, ఎవరైనా ఏదైనా చేస్తున్నారు, లేకపోతే ఏదైనా సరే ఒక నెగిటివ్ మన కళ్ళకి కనబడ్డప్పుడు మన రియాక్షన్ ఏముండాలంట, మారు మనస్సు నాలో ఉందా లేదా అనేది చూసుకోవాలంట. మనం ఎప్పుడు, నేను ఒక మాట రాసుకున్నాను, యాజ్ లాంగ్ యాజ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ ఫెయిత్. మనం ఎప్పుడైతే, ఎంతకాలం అయితే మనం వేరే వాళ్ళతో మన ఫ్రూట్ని కంపేర్ చేస్తామో, ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎదగాలి, మా సంఘం ఉంది, 30 మంది ఉన్నారు, అక్కడ మూలన ఒక సంఘం ఉంది, వాళ్ళలో 2 ఉన్నారు, 3 ఉన్నారు, బెటర్. లేకపోతే నేను అంత కోప్పడంలే, ఆ మనిషి చూసావా, ఆ మనిషి కంటే నేను బెటర్, నాలో మాకు కొన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, వాళ్ళకేం లేదు, సో మనం బెటర్ అనే ఆలోచనలు మనం ఎంతకాలం చేస్తామో మనకి అంత ఒక విషయంలాగా అది మన ఆత్మలో అది తిరుగుతూ ఉంటుంది. మనం ఎంతకి ఎదగలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలి? నేను తప్పుగా అనుకోవద్దు, ఒకవేళ మనకంటే మంచిగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ నుండి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంటుంది, 12వ అధ్యాయంలో చదవండి, మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా. ఎవరంట విశ్వాసమునకు కర్త? యేసు. కొనసాగించు వాడు ఎవరు? యేసు. ఎవరి వైపు చూడాలి మనం? యేసు వైపు చూచుచు. సో మనము ఎప్పుడైనా మనల్ని నేను ఎక్కడున్నాను అని చూసుకోవాలంటే మన అర్థం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. మన అర్థము యేసుక్రీస్తు. మనం ఎప్పుడు వేరే వాళ్ళ పరిస్థితులను బట్టి మనల్ని మనము ఐఎమ్ ఓకే అనే పరిస్థితి కూడా కనుక మనలో ఉంటే
అది చాలా భయంకరమైన, మీరు నిశ్చయముగా నశించిపోతారని దేవుని వాక్యము సెలవు. మళ్ళీ చదవండి 13, లూకాసు వార్త 13, పిలాతు కంటిన్యూ చేయండి. ఓకే. మీరు కానే కారు కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని పొందని ఎడల మీరందరూ అలాగే అలాగే నశింతురు. అలాగే నశింతురు. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అర్థమవుతుందా? ఒకవేళ ఒక మనిషి వేరే వాళ్ళ చేత చంపబడచ్చేమో, ఒక మనిషి యాక్సిడెంట్లో వెళ్ళిపోవచ్చేమో, ఇంకో మనిషి పుల్పిట్ మీద ఉండగానే వెళ్ళిపోవచ్చేమో, ఇంకో మనిషి ప్రశాంతంగా బెడ్లో చనిపోవచ్చేమో, కానీ ఏమీ డిఫరెన్స్ లేదు. ఏమి పైకి చూడడానికి అబ్బా మంచిగా ప్రశాంతంగా పోయాడు, ఏం బాధ లేకుండా పోయాడు అని మాట్లాడుకోవడానికి తప్ప ఆత్మీయంగా చూస్తే ఏమీ డిఫరెన్స్ లేదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ దట్ వీ కెన్ థింక్ అబౌట్. మనం ఆలోచించుకోవడానికి ఓకే, ఇద్దరు మనుషులు పక్కన పెట్టి ఈ మనిషి బెటర్, ఈ మనిషి అట్లా చనిపోయాడు కాబట్టి, లేకపోతే అవి జరిగాయి కాబట్టి అది ఆయన మంచోడు కాదు అనడానికి లేదు. వీ కెనాట్ జడ్జ్ పీపుల్ బేస్డ్ ఆన్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ టు దెమ్. వాళ్ళకి జరిగిన పరిస్థితులను బట్టి మనము జడ్జి చేయడము మంచిది కాదు. కానీ ఎప్పుడైతే ఏదన్నా ఒక పరిస్థితి మన కళ్ళకి కనబడుతున్నప్పుడు, మన మనసుకి అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తున్నప్పుడు మన రియాక్షన్ ఏమి ఉండాలి? దేవా, నాలో అలాంటిది ఏమన్నా ఉందా? ట్రూ రిపెంటెన్స్. మనందరం రిపెంట్ అయ్యాం, మనమందరం మారుమనసు పొందాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. మనందరము దేవుడు నా కోసం చనిపోయాడు, నా పాపాలని సిలువ మీద ఆయన మోసాడు అని మనము విశ్వసించి బాప్టిజం పొందాము చాలామంది, కాబట్టే ఇక్కడ ఉన్నాం. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇంకా ముందుకెళ్ళాలంటే మనము ఎవరితో మన ఆత్మీయమైన పరిస్థితిని సరి చూసుకోలేకపోతే, సరిపోల్చాలంటే దేవునితోనే సరిపోల్చాలి. అప్పుడే ఆ ట్రూ రిపెంటెన్స్, లేకపోతే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనస్సు వస్తుంది. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నిమిషం. ఆ దర్శనం ఉంటుంది కదా, ఒకవేళ తీస్తే ఫస్ట్ నుంచి చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు. మీరు ఒకవేళ ఐజియా చదివితే ఫస్ట్ 5 చాప్టర్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ఫస్ట్ 5 చాప్టర్స్లో యెషయా ఏం మాట్లాడతాడు తెలుసా? జనాల గురించే మాట్లాడతాడు. జనాల గురించి, జనాలు అది చేశారు, జనులు ఇది చేశారు, వాళ్ళతో తప్పు ఉంది, వాళ్ళు చూసారని మిమ్మల్ని దేవుడు అంటే వాళ్ళకి లెక్కలేదు, అది లేదు, ఇది లేదని 5 అధ్యాయాలు మాట్లాడుతుంటాడు. 6వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుందో చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు ఏం కలిగిందంట? యెషయా ప్రవక్త అయిన యెషయా గారికి ఒక దర్శనము కలుగుతుంది. దాంట్లో సింహాసనాసీనుడైన ఎవరిని దేవుణ్ణి ఆయన చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చదవండి. అది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెబుతుండగా అలాంటి దర్శనము యెషయా గారు చూశారు. గొప్ప స్వరంతో చెప్పడము చూశారంట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు యెషయా గారు ఎలా బ్రతికారంటే, ఓకే, నేను పిలువబడిన ప్రవక్తని, నేను దేవుడు ఏర్పరచబడిన మనిషిని, సో నేను జనుల పాపాలు చూసి వాళ్ళని హెచ్చరించాలి, జనుల పాపాలు చూసి వాళ్ళని గద్దించాలి అనే పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఇంకా ముందుకు చదివితే 5వ వచనం చదవండి. అయ్యో ఏమంటున్నాడు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అయ్యో. మనకు గనక అలాంటి దర్శనం కలిగితే మనం అలా అనగలుగుతామో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా అంటే సేమ్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి చూస్తే అందరికీ కలిగేది ఒకటే రియాక్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు? అంత పెద్ద దర్శనం, అసలు ఒక
ఒక దేవుణ్ణి ఆయన చూశాడు. అలాంటి దర్శనం కలిగితే ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు. నార్మల్ మనుషులే, నేనైతే నాకు ఇంత దర్శనం వచ్చింది, నేను ఎంత పెద్దోడిని, అసలు దేవుడు నాకు ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చాడో మీకు అర్థం కావట్లేదు అని అనుకునేవాడిని. కానీ యెషయా గారు ఏమంటున్నారు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు. అదేంటి ఈ రియాక్షన్? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చెయ్యరు కదా. ఇది ట్రూ రిపెంటెన్స్, ఇది నిజమైన పశ్చాత్తాపం. దేవుణ్ణి మనం చూసినప్పుడు మాత్రమే నిజమైన పశ్చాత్తాపము కలుగుతుంది. అర్థమైందా? మనల్ని మనం వేరే వాళ్ళతో ఎంతవరకు కంపేర్ చేసుకున్నా, ఎంతకాలం మనం అలా బ్రతికినా, ఓకే నేను కొంచెం ఎదుగుతున్నా, ఎలా చెప్తున్నావు? ఓకే వీళ్ళతో వాళ్ళతో, లేకపోతే అది ఇది ఏదో పరిస్థితి, లేకపోతే కొన్ని సంవత్సరాల ముందు నాకేం లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఇవి ఇచ్చుండొచ్చు, ఆశీర్వాదాలు ఉండొచ్చు. కానీ మన స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఆత్మీయమైన ప్రగతి లేకపోతే ఆత్మీయమైన ఎదుగుదల ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం దేవుణ్ణి ముఖాముఖిగా చూసినప్పుడు కనపడుతుంది. ప్రవక్త ఏమంటున్నాడు? అదే పెదవులతో అందరినీ గద్దించాడు, అదే పెదవులతో మీరు పాపులు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని బల్లగుద్ది చెప్పిన మనిషి ఏమంటున్నాడు? ఏం పెదవులు ఉన్నాయంట ఆయన దగ్గర? అపవిత్రమైన పెదవులు కలవాడను. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు ఆయన చేసిన ఒక 5 అధ్యాయాలు, సరే 5 సంవత్సరాలు అనుకుంటే, ఇన్ని సంవత్సరాలు ఏ పెదవులతో గద్దించాడు? అపవిత్రమైన పెదవులతో గద్దించాడు. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటి? ఆయనకు అది తెలియదు. అర్థమవుతుంది కదా. హీ డజంట్ నో హీ హ్యాడ్ అన్క్లీన్ లిప్స్. సో మనకి దేవుడి దర్శనం లేకపోతే దేవుడితో మనము మన ఆత్మీయ స్థితిని కనుక కంపేర్ చేసుకోకపోతే మనకి ఏమున్నాయో మనకి కనబడవు. రెవల్యూషన్లో ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు. 17 చదవండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆత్మీయమైన వ్యక్తి, విశ్వాసి ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనము ఎప్పుడు డేంజరస్ పరిస్థితుల్లో ఉంటాం తెలుసా? మనం కృంగిన పరిస్థితుల్లో, నేను పాపిని, నేను అది, నేను ఇది అనే పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు, కానీ మన పరిస్థితి ఎరుగక ఏమనుకుంటున్నాడంట ఆయన? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని ఆయన అనుకుంటున్నాడంట. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంట? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు. ఏమి గ్రుడ్డివాడికి ఏమన్నా కనపడుతుందా? ఊరికే తిరుగుతుంటాడు, గోడలు పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటాడు. అవునా? ఎటు వెళ్తున్నామో తెలియదు. సో యెషయా గారికి కూడా దేవుడి నుంచి వింటున్నాడేమో, దేవుడి నుంచి అన్నీ విని చేస్తున్నాడేమో, కానీ తన పరిస్థితి తనకి అర్థం అవ్వలేదు ఇప్పటిదాకా. దాని అర్థం ఏంటి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని ఇవాళ అంటున్నాడంటే అంతకుముందు తెలీదా? ప్రవక్తే కదా. తెలీదా? తెలుసా అంటున్నారు ఎవరో కొంతమంది. తెలీదు. దేవుడిని మనము నిజముగా, దేవా ఎవ్రీడే, దేవా నా పరిస్థితి ఏంటి? కీర్తనలు 39 ఒకసారి చదువుదాము. ఫస్ట్ నుంచి చదవండి ఫాస్ట్గా. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీ మాటలాడక మౌనినైతిని. కామ్గా ఉందాం అనుకున్నాడంట దావీదు. డేవిడ్ ఏమంటున్నాడు? నేనేం మాట్లాడను, సరే వాళ్ళ పాపాలు వాళ్ళు పోతారులే, లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా, నేనేం మాట్లాడను, కామ్గా ఉందాం అనుకున్నాడంట. యెషయా గారు ఏం చేశారు? మాట్లాడేశాడు.
దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడు, మీరు అది మీరు ఇది అన్నాడు, ఏదో చేశాడు, హెచ్చరించాడు, కరెక్టే, దేవుడు చెప్పిన మాటలు చెప్పాడు. కానీ తన పరిస్థితి తను ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్నాడో అప్పుడే గ్రహించగలిగాడు. సో దావీదు ఏమన్నాడు? దావీదు కూడా నేను ఈ చదవండి, నేను ఏమీయూ మాట్లాడక మౌనిగా లేకపోతే మౌనముగా ఉంటాను. ఈ దుష్టుల మధ్యలో నేనేం మాట్లాడను, కామ్గా ఉంటాను. సరే, మాట్లాడక్కర్లేదు, వాళ్ళని అనకపోయినా ఏం జరుగుతుంది దావీదు హృదయంలో మీరు చూడండి. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమైంది. ఎందుకు అధికమైందంట? అరే పక్కనోడు నాశనం అయిపోతున్నాడు, పక్కనోడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అనేది కాదు ఆయన బాధ. ఆయన బాధ ఏంటి? నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. అప్పుడు ఏ మాట పలికాడంట చూద్దాం. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. వాటర్ రియాక్షన్ కదా, వాటర్ రియాక్షన్. ఎంత మంచి ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు రియాక్షన్ని? ఎంత మంచి స్పందన కదా, ఎంత మంచి స్పందన. ఈ దుష్టుల మధ్యలో మనం ఉంటే ఎప్పుడు కామన్గా ఒక మనిషికి ఉండేది ఏంటంటే వాళ్ళు మంచిగా లేరు, వీళ్ళు మంచిగా లేరు, అందుకే నేను ఎట్లున్నాను, లేకపోతే వాళ్ళ దృష్టి నాకు తగిలింది, లోకంలో అంటారులేండి, లేకపోతే వాళ్ళ ప్రభావం నాకు తగిలింది, గ్రహాలు నమ్మే వాళ్ళు అంటారు. ఎంత వాదిస్తారంటే నువ్వు ఎన్నైనా చెప్పు, బయట ఉన్న గ్రహం నా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ గ్రహం అటు వెళ్తే బాగుంటుంది, అది అక్కడ ఉన్నంతకాలం నేనేమీ చేయలేను. బయట గ్రహంతో కాదు ప్రాబ్లం, లోపలున్న గ్రహాలతో ప్రాబ్లం, లోపలున్న గ్రహణంతో ప్రాబ్లం. గ్రహణం అంటే చీకటి, అర్థమవుతుంది కదా, లోపలున్న గ్రహణంతో ప్రాబ్లం, లోపలున్న చీకటితో ప్రాబ్లం. దావీదు ఏమంటున్నాడు చదవండి, మూడో నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా నా అంతము ఎట్లుండెను. దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్, ఎవ్రీడే ప్రేయర్. ఇఫ్ యూ సీ సంథింగ్ రాంగ్, దిస్ షుడ్ బి అవర్ రియాక్షన్. మంచి చెప్పొద్దు అని నేను అనట్లేదు, మంచి చెప్పొద్దు, కరెక్ట్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ మన పర్సనల్గా మనం మంచి చెప్తాం. ఎవరి కోసం చెప్తాం? ఇప్పుడు రూత్ ఏదో చేసింది, నేనేది చెప్తాను. ఎందుకు చెప్తాను? తన మంచి కోసమే చెప్తాను. ఇంకా అక్కడ ఆకుండా నేను ఉన్నాను కాబట్టి బతుకుతుంది, లేకపోతే ఏమైనా ఉందా? దట్ షుడ్ నాట్ బి క్యారీడ్. అది మనము మోసుకెళ్ళలేం, ఏమీ చేయలేం. మన పరిస్థితి ఓకే దేవా చెప్పాను కరెక్టే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సార్ మీరు చెప్పకపోయిన దావీదులాగా నేను ఏం మాట్లాడొద్దు అని అనుకున్నాడంట, కానీ లోపల గుండెలో మంట పుట్టిందంట. ఏంటి? దేవా నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఇదిగో వాళ్ళందరూ నశించిపోతున్నారు, నా పరిస్థితి ఏంటి? నా దినముల ప్రమాణము ఎంతుంది? ఇంకా నేను ఏమి సరి చేసుకోవాలి? ఎలా నేను ముందుకెళ్ళాలి? దేవా నాకు చూపించు. డిడ్ వి ఎవర్ ప్రే దిస్ ప్రేయర్? మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసుకున్నామా? ఎప్పుడైనా జనరల్గా చేసి ఉండొచ్చేమో, కానీ దేవా లోకము నశించిపోతుంది, దేవా నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడున్నాను? ఎంతకాలం ఉంటాను ఈ భూమి మీద? ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు కనుక నన్ను నువ్వు పిలిస్తే నేను సరిపోతానా నీ ముందు నించోడానికి? సరిపోతానా? ఆ నిజమైన పశ్చాత్తాపము నాలో ఉందా లేదా అని మనము ప్రార్థించాలి. ఎంతకాలం మనము బయట కనిపిస్తున్న పరిస్థితుల మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా మన లోపల మనకు ప్రార్థన, మన అనుదిన ధ్యానము ఏముండాలంటే, దేవా నా దినముల ప్రమాణం ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా హృదయ పరిస్థితి ఏంటి? దేవా నాలో అపవిత్రమైన పెదాలు ఉన్నాయా? ఇవన్నీ ఎప్పుడు కనబడతాయంటే దేవుడి దర్శనము మనకి
వచ్చినప్పుడు. మీరు దేవుడి దర్శనం పొందుకున్న జనులను చూడండి. దానియేలు కానీ, యోహాను కానీ, ఎజెకేల్ కానీ, జెరమయా కానీ, వాళ్ళందరూ ఒక్కటే రియాక్షన్ ఉంటుంది, చచ్చిన వాని వలె పడిపోయాము అంటారు. ఎప్పుడైతే దేవుడిని మనం చూస్తామో, దేవుడి నిజమైన స్వభావం ఏంటి, దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థమవుతుందో, మనం ఎప్పుడు కంప్లైంట్స్ మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు, లేకపోతే మన చుట్టూ ఉన్న సమస్యల మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు, కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా మన మీదే ఉంటుంది. నేనేమై ఉన్నాను, మనలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ అంతా, లేకపోతే ఈ లోకంలో కార్నల్ స్ట్రెంగ్త్ అంటాం కదా, శారీరకమైన బలం అంతా పోయి, మీరు చూస్తే అక్కడ ప్రతి ఒక్కరిని వాళ్ళు వచ్చి ముట్టి లేపుతారు. దానియేలు అంటాడు, సరే నువ్వు నాకు బలం ఇచ్చావు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడు, నేను వింటా అంటాడు. ఎవరి నుంచి వచ్చింది బలం? దేవుని నుంచి వచ్చింది. ఆయనలో ఉన్న బలమంతా పోయి ఆయన సాష్టాంగంగా పడిపోయాడు. దట్ సిగ్నిఫైస్ టోటల్ క్లెన్సింగ్ ఆఫ్ అ హ్యూమన్. మనలో ఉన్న మలినాలన్నిటినీ తీసివేయడానికి, లేకపోతే దేవుడు కడిగి వేయడానికి సూచనగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎంతవరకు అయితే మనలో బలాన్ని ప్రదర్శిస్తామో మనము దేవుని ముందు సమర్పించుకోలేము, దేవుని స్వరము వినలేము, మన పరిస్థితి నిజముగా మనకి కనబడదు. మీరు గమనించండి, ఫిజికల్గా కూడా అన్నీ బాగున్నప్పుడు ఏమన్నా తప్పులున్నా కనబడవు కదా, ఏం కాదులే అంతా నడుస్తుంది కదా అంటాం. ఎప్పుడైతే ఏదో సిక్నెస్, లేకపోతే ఏదో బాధ, ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు మనం చుట్టూ చూసుకుంటాం, ఏంటి ఏదో తేడా ఉంది. చాలాసార్లు చుట్టూ చూస్తాం. కొంతమంది పక్కన ఉన్న మనుషులు చూస్తారు, ఈ మనిషి వల్ల ఏమైనా వచ్చిందా, ఈ మనుషులతో నేను ఉండడం వల్ల ఏమైనా వచ్చిందా. ఎక్కడ చూసుకోవాలి? లోపల. దేవా ఏం చేంజ్ అయింది? వాట్ చేంజ్డ్ ఇన్ మీ? ఏమి చేంజ్ అయింది? వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ చేంజ్డ్? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చాలామంది ఏం చేస్తారంటే, నేను కూడా చాలాసార్లు పరిస్థితులు బాగాలేనప్పుడు వి ఆఫెన్ టెన్ టు నా పరిస్థితి బాగాలేదు కదా, అదొక సాకుగా చూపించి ప్రార్థన చేయడం మానేసి దాని గురించి ఆలోచిస్తూ ఏం చేస్తాం ప్రార్థన అంటే ఇంత సింపుల్గా ఉండదులేండి, చాలా బాధతో ఉంటుంది. ఎవరైనా చూస్తే కూడా పర్లేదులే వాడు పాపం బాధలో ఉన్నాడు అనుకుంటారు. కానీ ఏం చేయాలి? దేవా ఏంటి? వాట్ ఈస్ దట్ ఇట్ చేంజ్డ్? ఏమి జరుగుతుంది? వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ స్టాపింగ్ మీ టు బీ ఫ్రూట్ఫుల్? నేను ఫలించకుండా నాపేదేంటి? గురుడితనమా? నేను ఎలా ఉన్నానో నన్ను నేను చూసుకోలేని పరిస్థితి. మీరు ఇంకా లోకాసు వార్త ముందుకు చదివితే లాస్ట్ టైం వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పాను, ఏంటిది? అంజూరపు చెట్టు ద్రాక్ష వనంలో అంజూరపు చెట్టు. ఈ కరెక్ట్గా ఈ వర్సెస్ కిందే అది ఉంటుంది కదా. దేవుడు వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు? డైరెక్ట్గా అంజూరపు చెట్టు యొద్దకెళ్ళి ఏమడుగుతాడు? ఫలము వెతుకుతుంటాడు. అవునా? అలా కాకుండా పక్కన ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, ద్రాక్ష చెట్టు నువ్వు పక్కన అంజూరపు చెట్టు చూసావా? చూశానండి, దాని ఫలాలు కనబట్లేదు, ఏమయ్యాయి అని అడుగుతాడా? అడిగాడా? అది ఫలించట్లేదు, ఏంటి పరిస్థితి? తోటమాలి కూడా అడగలేదు. మనం ఆ పారబుల్లో చూస్తే తోటమాలి కూడా అడగలేదు. ఒకవేళ లెక్కప్ప చెప్పవలసిన టైంలో అది వేరే అది ఉంటుందేమో, కానీ తోటమాలిని కూడా అడగలేదు. ఎవరిని అడిగాడు? అంజూరపు చెట్టు నీ ఫలం ఏది? నీ ఫలం ఏది? మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, పేతురు కూడా ఏమంటాడు లాస్ట్లో, పునరుద్ధానుడు అయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తే యేసుక్రీస్తు వచ్చి చేపలు ఇస్తారు, భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత పేతుర్ని వాక్కి తీసుకెళ్తారు కదా. వాక్కి తీసుకెళ్ళి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతారు. అవునా? జాన్లో ఉంటుంది కదా, జాన్ చాప్టర్ లాస్ట్ చాప్టర్లో వాక్కి తీసుకెళ్తాను అనమాట. పేతుర్ని తీసుకెళ్ళి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగితే, నేను ప్రేమిస్తాను నీకే తెలుసా అంతా విసుక్కుంటాడు, వ్యసన పడిన తర్వాత అప్పగిస్తాడు, కమిషన్ చేస్తాడు, నువ్వు నా గొర్రెల్ని మేపంటాడు. ఇమీడియట్గా తర్వాత ఏమంటాడు తెలుసా పేతురు? చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము రిఫరెన్స్ చెప్పండి. 21వ వచనం. 21వ అధ్యాయము 21వ
వచనం. పేతురు అతనిని చూచి, పేతురు అతనిని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని. వెనకాల ప్రియమైన శిష్యుడు ఫాలో అవుతున్నాడు. వీళ్ళిద్దరూ వెళ్తుంటే ప్రియమైన శిష్యుడు వెనకాల ఫాలో అవుతున్నాడు. ఆయన్ని చూసి పేతురు ఏమంటున్నాడు, ఇతని సంగతి ఏంటి, నీకెందుకు అని దేవుడు అన్నాడు. రియల్లీ నీకెందుకని చదవండి నెక్స్ట్. యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతుందేమో, నీకేంటి, నీకెందుకు, వాడెటు పోతే నీకెందుకు, నీకేం చెప్పాను, గొర్రెలను మేపమంటే ఏంటి, దీని పరిస్థితి ఏంటి, గొర్రెలు మేపడం అంటే ఏంటి, ఇవన్నీ అడగాలి. కానీ వెనకాల ఆడొస్తున్నాడు, సరే నాది అయిపోయింది, ఇప్పుడు వాడిని ఏమన్నా తిడతావా, ఇవన్నీ మనకెందుకు, నీకెందుకని పేతుర్ని దేవుడు అంటాడు. వాడి జీవితంలో నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. వాడి ఫలం కనబడకపోతే నేను అడుగుతా. అలాని సహోదరులు భారం మోయమన్నారు కదా, అట్లా అనుకోకండి, భారం మోయాలి. కానీ ఫలాన్ని అప్పగించేటప్పుడు, లేకపోతే ఫలితాన్ని చూపించేటప్పుడు మీరు వెళ్ళి నేను ఎంతవరకు ప్రయత్నించాను, కొంచెం వచ్చింది కన్సిడర్ చేయండి అంటామా? అనలేం. ఎవరి విశ్వాసము వాళ్ళదే, ఎవరి ఫలము వాళ్ళదే. కాబట్టి ద్రాక్ష చెట్టు వెళ్ళి సరే, అందుకే దేవుడు డిఫరెంట్గా పెట్టాడు. ఒకవేళ 2 అంజూరపు చెట్లు అనుకోండి, కొన్ని తీసుకెళ్ళి అక్కడ అతికిచ్చేసి చూడండి ఫలం వచ్చింది పక్కన అంజూరపు చెట్టుకి అనొచ్చు. ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఏం చేస్తా, ఒకవేళ ప్రయత్నించినా ద్రాక్షకాయలు వస్తాయి, దాన్ని తీసుకెళ్ళి అతికించాలి. అతికిస్తే ఎంత పిచ్చిగా ఉంటుంది, అది నువ్వు చెప్పకపోయినా నీ ఫలం అని తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రీ కదా. అలానే ఉంటుంది. మనము వేరే వాళ్ళ విశ్వాసాన్ని ఫాలో అయినా, లేకపోతే వేరే వాళ్ళ బలాన్ని మనము ఆధారంగా చేసుకున్నా కూడా పక్కన వాళ్ళ ఫలం ఏంటి నీలో కనబడుతుంది, ఇది నీ దగ్గర ఉండకూడదు కదా అనేది చూసుకోవాలి. కాబట్టి దేవుడు పక్కన వాళ్ళ ఫలాన్ని బట్టి మనల్ని ఎప్పుడూ జడ్జి చేయడు. ఒకవేళ మనం జడ్జి చేస్తున్నామంటే మన పరిస్థితి ఏమవుతుందో మనమే గ్రహించుకోవాలి. ఎప్పుడైతే ఆ ట్రూ రిపెంటెన్స్, మనము నిజమైన పశ్చాత్తాప గురించి మాట్లాడుతున్నాము, ఎప్పుడైతే ట్రూ రిపెంటెన్స్ ఉంటుందో మనము నిజముగా దేవుడికి మనల్ని మనము సమర్పించుకుంటాం. అపోస్తల కార్యములు, ఒక మనిషి మనందరికీ తెలుసు, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3 నుంచి చదవండి. మనందరికీ తెలుసు కదా, సౌలు ఏం చేస్తాడు, ప్రధాన యాజకుడి దగ్గర తాకీదులు పొందుకొని, లేకపోతే లెటర్స్ తీసుకొని చర్చిని హింసించడానికి బయలుదేరినప్పుడు చూడండి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడువని అతడు అడగగా, ఏం జరిగింది ఇక్కడ సౌలుకి, ఏం జరిగింది చెప్పండి అందరూ, ఏం జరిగింది? హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఏం జరిగింది సౌలుకి? ఏం జరిగింది? దర్శనం కలిగింది కదా, లేకపోతే ఒక విజన్ వచ్చింది. మధ్యాహ్నం వేళ, మిట్ట మధ్యాహ్నము సూర్యుని కంటే గొప్ప వెలుగు ఒకటి కనబడిందంట. ఏమనిందంట? ఏం స్వరం వినబడిందంట? సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. మన జీవితంలో జనరల్గా ఒక విశ్వాస జీవితంలో నిజమైన మార్పు కనబడుతుంది. పైన పూత పూసిన మార్పు కనబడుతుంది. నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను, కానీ నా జీవితంలో నేను గమనించుకున్న విషయాన్ని మాత్రమే చెప్తున్నా. జనరల్గా పైన కనబడుతుంది, ఓకే, కొంచెం విశ్వాసం, కొంచెము నిరీక్షణ, కొంచెము సహనం, కొంచెమే మారు మనసు, లోపల అది వేరే ఉంటుంది. అంతవరకు మాత్రమే మనము దేవుణ్ణి ఎప్పుడైతే మనము చూడలేమో అంతవరకు రాగలుగుతాం. వాక్యాల ద్వారానో లేకపోతే కొంచెం మన పరిస్థితిని బట్టి దేవుడు కనికరిస్తాడు. కానీ ముందుకెళ్ళాలి, ఒక 360 లేకపోతే 180 డిగ్రీ టర్న్ మన జీవితంలో రావాలి, నిజమైన మారు మనసు రావాలంటే దేవుడు ఏమైనాడో చూడాల్సింది. ఇందాక యెషయా గారు
చూశారు. చూసి ఏమన్నారు? నేను ప్రవక్తనే, కానీ నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి. అప్పుడు కింద చదివితే దేవుడు అపవిత్రమైన పెదాలని అగ్నితో ముడతాడు. ఇదే సౌలు చాలా జెలస్గా, చాలా ఏమంటారు, ఒక ఆసక్తితో ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. అసలు నేను నమ్మేది కరెక్ట్, వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారు అని చంపేయడానికి కూడా వెళ్ళాడు. మన అక్కడ చదివితే స్త్రీలు లేదు, పిల్లలు లేదు, అందరినీ ఆయన బయటికి లాగి చంపడము, కొట్టడము, జైల్లో పెట్టడము చేస్తున్నాడు కదా. అలాంటి వ్యక్తికి ఒక దర్శనం కలిగింది. ఏంటి? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. అప్పుడు క్వశ్చన్ అడిగాడు, నువ్వెవరు దేవా? చదవండి. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. నెక్స్ట్ వచనం చూడండి. నేను ఐ యామ్, చదవండి ఒకసారి. నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి. అక్కడతో ఆగాలి. యాక్చువల్లీ నేను ఎవరు అంటే క్వశ్చన్ అడిగింది ఏంటి? నువ్వెవరు అన్నాడు, అంతే. అక్కడతో ఆగిపోవాల్సింది. నువ్వు హింసించుచున్న యేసును. ఇప్పుడు ఏమన్నాడు నెక్స్ట్? లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. దీని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు? హింసించడానికి వెళ్తున్నాడు, చంపడానికి వెళ్తున్నాడు. మారు మనస్సు ఆల్రెడీ వచ్చేసింది అనే విషయాన్ని ఇక్కడ సూచిస్తున్నాయి కదా. నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అప్పుడు నీకేం చేయాలో నీకు చెప్పబడుతుంది. ఏం చేస్తాడు? దేవుని సేవ చేయడానికి ఏమన్నా జరిగింది అక్కడ? రిపెంట్ అయ్యాడా? ఏమైంది అనుకుంటున్నారు? ఏమైంది అక్కడ? పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. వాట్ ఐ యామ్ థింకింగ్ ఈజ్ రాంగ్, టోటల్లీ రాంగ్. ఒక 180 డిగ్రీ టర్న్ జరిగింది. నేను ఇటు వెళ్తున్నా, ఇటు వెళ్ళి సడన్గా నాకు ఏదో కనిపించింది, నేను ఇటు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. ఎవరైనా చూస్తే ఇటు తిరుగుతున్నాడు, పిచ్చోడు అనుకుంటారు కదా. పౌల్ని కూడా అట్లే అన్నారు, పిచ్చి పట్టింది మనోడికి అన్నారు. కానీ దేవుని దర్శనం పొందుకున్నప్పుడు మనము ఏమి చేయక్కర్లా, అది లోపల మనకి ఆ అండర్స్టాండింగ్ని షిఫ్ట్ చేస్తుంది కదా. అప్పటిదాకా ఇంకేమైపోయాడు? గ్రుడ్డోడు అయిపోయాడు కదా. ఇంకా నేను చదివించాను. కానీ తర్వాత ఏమవుతుంది? ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు, గ్రుడ్డివాడు అయిపోతాడు. కళ్ళు కనపడు. అప్పుడు దర్శనంలో లేకపోతే కలలో దేవుడు మాట్లాడతాడు. ఒక అననీయ అనే వ్యక్తి వస్తాడు, నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు కళ్ళు చూపు పొందుకుంటావు అంటాడు. అననీయ వచ్చి ప్రార్థన చేయగానే ఏం జరుగుతుంది తెలుసా? కళ్ళకున్న పొరల వంటివి రాలి. ఇప్పుడు దాకా ఏమున్నాయి ఆయనకి? ఆత్మీయమైన గర్వం అనే పొరలవ్వచ్చు, లేకపోతే నేనే మంచోడిననే పొరలవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే అర్థం కాని పొరలవ్వచ్చు, కన్ఫ్యూజన్లో ఉండే పొరలవ్వచ్చు. లేదులే పర్లేదు, నేను ఎక్కడున్నానో అక్కడే ఉంటే పర్లేదులే, ఇంతవరకు చేసాం, ఇంకా భక్తి చేయాలా, ఇంకా లోతుకి వెళ్ళాలా, ఏదో చెప్తుంటారు మనకు కాదు అనే పొరలవ్వచ్చు. ఒక్కసారి దేవుని దర్శనాన్ని మనం పొందుకుంటే మనకున్న పొరలు రాలిపోతాయి. అప్పుడు మనం దేవుణ్ణి చూడగలుగుతాం, దేవుడి స్వరాన్ని వినగలుగుతాం, దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది చేయగలుగుతాం. ఏమంటున్నాడు తర్వాత చూస్తే? అననీయాతో దేవుడు చెప్పినప్పుడు, అయ్యా ఆయన చంపుతాడంట, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అంటే నువ్వేం కంగారు పడకు, ఆయన నా నిమిత్తము ఎంత శ్రమ పడాలో నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు దాకా శ్రమ పెట్టాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? శ్రమ పొందుతాడు. దట్ ఈజ్ వాట్ ఇట్ విల్ హ్యాపన్ వెన్ యూ హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో మనకు ఎన్కౌంటర్ని ఏమంటారు? దర్శనమా? కాదు, దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే దేవుడు ఏంటో మనకు అర్థమైనప్పుడు అది మన జీవితంలో. ఇప్పటిదాకా మన డైరెక్షన్ వేరేలాగా ఉండుండొచ్చు, మన అప్రోచ్ వేరేలాగా ఉండొచ్చు, భక్తిలో అయినా సరే మనము ఒకలాగా ఉండుండొచ్చు. ఎప్పుడైతే మనకు ఆ దర్శనం కలుగుతుందో, ఎప్పుడైతే మనకి గాడ్తో ఎన్కౌంటర్ అవుతుందో, ఇట్ విల్ టోటలీ చేంజ్. సడన్గా ఆ పొరలు రాలిపోతాయి. దేవా నేను పాపిని,
నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను. ఇవన్నీ పత్రికల్లోనే చూస్తాం మనం, ఇక్కడ చూడం. పౌలు చెప్పినట్టు కదా, వెళ్తాడు 3 సంవత్సరాలు ఉంటాడు, అరేబియా అడవిలోన ఉంటాడు, నేర్చుకుంటాడు, ఎడారిలో నేర్చుకొని దేవుడి కోసము తన జీవితాన్ని ఇచ్చేస్తాడు. ఎవరినైతే చంపాలని, లేకపోతే ఎవరినైతే చంపాలని తిరుగుతున్నాడో అలాంటి మనిషి ఇది మనం అనుకోవచ్చు, సౌలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఇటు తిరిగాడు కాబట్టి అది యేసులో లేని జీవితం, ఇది యేసులో ఉన్న జీవితం అని మనం అనుకోవచ్చేమో. కానీ మన జీవితంలో మనము దేవుని గురించిన అండర్స్టాండింగ్ లేకపోతే ఎన్కౌంటర్ ముందు తర్వాత అని మనము ఆపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? మనం ఎందుకో కాంప్లెసెంట్ అయిపోతాం, లేకపోతే మనం ఉన్న పరిస్థితుల్లో చాలు, లేకపోతే నాకున్న విశ్వాసము చాలు. అసలు ఇది కూడా ఆలోచించలేని పరిస్థితి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నువ్వు గ్రుడ్డివాడవు దిగంబరివై ఉండి ఏమనుకుంటున్నానంట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అని అంటాడు. ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో ఆ ఆత్మీయమైన గ్రుడ్డితనము తొలగిపోతుంది, ఆత్మీయమైన దిగంబరత్వము కనబడుతుంది. సో వీ షుడ్ ఆల్వేస్, మనం ఎప్పుడు దేవా ఈ పరిస్థితులు జరుగుతున్నాయి, నా పరిస్థితి ఏంటి, ఎవ్రీడే దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్. దేవా నా దినముల ప్రమాణము ఏమిటి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నాలో మారు మనస్సు ఉన్నదా? రిపెంటెన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి మనము దేవుడి కోసం సరే నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నా పాపాల కోసం నువ్వు చనిపోయావు అని చెప్పి మారు మనసు పొందడం కాదు. కానీ ప్రతి దినము దేవా ఏంటి నాలో ఇంకా నేనేం చేంజ్ చేసుకోవాలి, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు చేంజ్. దేవుడు ఎన్నో విధాలుగా మాట్లాడతాడు, పరిస్థితులతో మాట్లాడచ్చు, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకి జరిగిన పరిస్థితిని బట్టి మనతో మాట్లాడచ్చు. యేసుప్రభు అదే చెప్తున్నారు కదా, ఏంటి వాళ్ళకి అంత పెద్ద శిక్ష పడింది, వాళ్ళు గొప్ప పాపులను నువ్వు అనుకుంటున్నామేమో, కానీ నువ్వు గనక రిపెంట్ అవ్వకపోతే, నేను గనక రిపెంట్ అవ్వకపోతే నీవు కూడా అలానే నశించిపోయే అవకాశము ఉన్నది. లేకపోతే కింద చెప్తున్నట్టు ఫలము లేని గొప్ప అంజురుపు చెట్టులాగా మిగిలిపోతాం. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మంచిగా నీట్గా మంచి పచ్చటి ఆకులు కలిగి అన్నీ ఉన్నాయి, కానీ ఫలము లేకపోతే ఉపయోగము ఉండదు. ఫలం లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయా? ఫలంలోనే కదా, ఫ్రూట్లోనే కదా సీడ్ ఉంటుంది. మన ఫలము నెక్స్ట్ జనరేషన్స్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? మనము ఫలించడం ద్వారా మనము మిగిలిన రాబోయే తరాలని మనము దేవుడిలో విత్తగలుగుతాం, దేవుడిలో ఫలించగలుగుతాం, దేవుడిలో మనము కనగలుగుతాం. సో దట్ షుడ్ బి ఆర్ పర్స్పెక్టివ్ వెన్ వీ సీ థింగ్స్. మనము ఏమన్నా విషయాలు చూసినప్పుడు, ఏదన్నా నెగిటివ్ థింగ్స్ చూసినప్పుడు మన ఫస్ట్ రియాక్షన్ ఏముండాలంటే కరెక్ట్ చేయాలి, కాదనట్లేదు, కరెక్ట్ చేయాలి. మన పరిధిలో ఉన్నంత వరకు మనము చేయగలిగినంత వరకు చేయాలి. కానీ మనలో ఉండాల్సిన విషయం ఏంటి? యాక్చువల్లీ నేను వేరే మెసేజ్ మైండ్లో ఉందా ఆల్రెడీ. రెవల్యూషన్లో దేవుడు అంత్యకాలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ నేను వెన్ ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్ లెడ్, ఓకే అది కాదు, దీని గురించి రిపెంటెన్స్ గురించి మాట్లాడాలని. సో మనం ఈ దినమున ఒకటే మనము గ్రహించుకుందాం. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడు. నాతాను వచ్చి అది నువ్వే అన్నప్పుడు ఏమన్నాడు? అవును అది నేనే పాపం చేశాను. ఎప్పుడైతే మనకు ఆ వాక్యం వస్తుందో, దేవుడు వచ్చి అంజూరపు చెట్టు దగ్గర నించున్నప్పుడు, అంజూరపు చెట్టు ఏంటి, ద్రాక్ష చెట్టు కోసం వచ్చావా, ద్రాక్ష చెట్లు కాయలు ఏమైనా కావాలా అని అడగడు. వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్, దేవుని వాక్యం మన చెవుల్లోకి వెళ్తుందంటే అది మన కోసమే, పక్కన వాళ్ళ కోసము కాదు, లేకపోతే వేరే వాళ్ళ కోసము కాదు. డోంట్ గెట్ డిసీవ్డ్. మనము ఆ విధంగా మోసపరుచుకోకూడదు.
బైబిల్లో వాక్యం ఉంటుంది కదా, మీరు వినువారు అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. గొప్ప మోసం అయిపోతుంది అది. సో దేవుడు మన కన్నుల్ని తెరచునుగాక, దేవుడు మన ఆత్మీయమైన నేత్రాలు తెరచునుగాక. ఆ విధమైన ప్రార్థన మనకు ఉండాలి, ఆ విధమైన ప్రార్థన మనకు ఉండాలి. ఒకవేళ ఇది చాలే, లేకపోతే అది తెలియకపోయినా ప్రమాదమే, తెలియకపోయినా ప్రమాదం. మనం ఎంతో లూజ్ అవుతాం, ఎంతో కోల్పోతాం, దేవుళ్ళో ముందుకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటాం. దావీదు రిపెంట్ అయ్యి దేవా ఏమంటున్నాడు, దావీదు రియాక్షన్ ఏంటి చూడండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 10 దేవా, లేకపోతే 5 ఒకసారి చదవండి. నేను పాపములో పుట్టిన వాడను. ఏంటంట, ఏం గ్రహించుకున్నాడంట, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చదవండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. అవునా, తెలియజేయదు. సో ఇక్కడున్న వచనాలు మనం చూస్తే దావీదు ఎంతో పెద్ద పాపం చేశాడు కదా. ఎంత పెద్ద పాపం చేశాడంటే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తే ఆఫ్టర్ ఆల్ ఒక లేడీని చూసి మోహించాడు కదా, చేయకూడని పనిని చేశాడు. అంతకంటే దారుణం ఏంటంటే వాళ్ళ భర్తని కూడా చంపేశాడు. సరే, ఇదంతా అయ్యింది, గొప్ప పాపం చేశాడు, లేకపోతే చాలా దారుణమైన పాపం చేశాడు. ఎప్పుడైతే కన్ఫ్రంట్ చేయబడ్డాడో ఆయన ఏమంటున్నాడు, నేనే పాపం చేశాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించెను అంటున్నాడు. మనం కూడా చాలాసార్లు మన రియాక్షన్, మనుషుల రియాక్షన్ ఏముంటుందో తెలుసు. ఎప్పుడైతే మనము పాపం చేశామని మనకు అనిపిస్తుందో మనం పెద్ద పెద్ద వర్డ్స్ వాడేస్తాం కదా. నేను పాపిని, దౌర్భాగ్యుని, అసలు నేను పెంటలో ఉండాల్సిన వాడిని, అది ఇది అంటాం కదా. ఎందుకు అంటాం తెలుసా? చాలాసార్లు ఎందుకు పెద్ద పెద్ద వర్డ్స్ వాడతారు? చాలాసార్లు అవి మీన్ అయ్యి వాడము, సిచ్యువేషన్ బట్టి. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద వర్డ్స్ వాడితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ సిచ్యువేషన్ వరకు నేను బయటపడతాను, ఓకేలే వీడు పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతున్నాడంటే వీడికి ఎంతో రిపెంటెన్స్ ఉంది, లేకపోతే ఎంతో మారు మనసు కలిగింది అని దేవుడు అనుకుంటాడేమో అని మన అండర్స్టాండింగ్ ఉంటుంది. చాలాసార్లు మనుషులతో మనం అలానే డీల్ చేస్తాం కదా. చిన్నపిల్లల్ని చూడండి, ఒకవేళ వాళ్ళు తప్పు చేశారని కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు సారీ నేను చెయ్యను, ఇంకా ఐఎమ్ సారీ, అది ఏదో అసలు చాలా ప్లీజింగ్గా మాట్లాడేది. వాళ్ళు తగ్గించుకొని అసలు నేల మట్టుకు తగ్గించుకున్నట్టు మాట్లాడేస్తారు. మన రియాక్షన్ కూడా చాలాసార్లు అట్లే ఉంటుంది. ఎంతవరకు? ఆ సిచ్యువేషన్ వరకే ఉంటుంది. నిజంగా ఇంత దారుణమైన పాపం నేను ఎలా చేశాను నాకు కూడా అర్థం కావట్లేదు అంటాం. కానీ అది కాదు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను ఏంటంటే, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే లెర్న్ ఇట్ ఫర్ లైఫ్, కీప్ ఇట్ యాజ్ అ ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ విషయం చేయకూడదు, లేకపోతే పాపం చేయకూడదు, తప్పుగా చూడకూడదు అంటే అది ఓన్లీ అంతవరకు. ఓకే, చర్చ్లో ఉన్నప్పుడు నేను తప్పుగా చూడకూడదు అట్లా కాదు. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ యాజ్ అ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ యువర్ ఫెయిత్. అంటే ఇది నీ విశ్వాసానికి పునాదిలాగా వేసుకొని దాని మీద నించోవాలి. ఎక్కడున్నా ఆ పునాది మీద నించుంటామా? చర్చ్లో అయితే అందరూ చూస్తారు, ఇదేంటి ఇలాంటి చూపులు, లేకపోతే ఇలాంటి పనులు చేస్తున్నాడని తిడతారు. కాబట్టి చేసే పనులు కాకుండా ఎక్కడున్నా దేవా నేను ఆ పునాది మీదే నించున్నాను. అందరూ అదే తప్పు చేస్తున్నా కూడా మనము కామ్గా నించోగలుగుతాం. ఎప్పుడు? వెన్ యూ హ్యావ్ యువర్ రిపెంటెన్స్ యాజ్ ఎ ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్. మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే మారు మనసు పొందాలనుకున్నామో ఆ విషయాన్ని మన విశ్వాసం అనే పునాది మీద కనుక వేసుకుంటే దాని మీదే మనం నించుంటాం. కాబట్టి ఎక్కడున్నా అందరూ తప్పు చేసి ఇది ఓకే, దిస్ ఈజ్ ఓకే అన్నా కూడా లేదు నా విశ్వాసము అలా చెప్పట్లేదు, నేను నమ్మిన విషయము అలా అని నేను నమ్మిందే కరెక్ట్ అది కూడా కాదు. అటు వెళ్ళకుండా ఇక్కడే ఉండండి ప్లీజ్. సో వెన్ యూ లెర్న్ సంథింగ్, లెర్న్ ఇట్ ఫర్ లైఫ్. ఇది నేర్చుకున్నానంటే అది మనకి ఎప్పుడూ
చేంజ్ కొంచెం అటు ఇటు మేబీ ఇక్కడ కొంచెం గ్రేస్ ఇవ్వాలేమో, ఇక్కడ కొంచెం అది ఇవ్వాలేమో దేవుడు చెప్తాడు. కానీ లెర్న్ ఇట్ ఫర్ లైఫ్. మన రిపెంటెన్స్ అంటే ఒక స్టాండర్డ్ని మనం సెట్ చేసుకోవాలి అంతే. ఓకే, ఇది చెయ్యనంటే ఇది చెయ్యను. బైబిల్లో ఉంటుంది కదా, కీర్తనలు 15వ అధ్యాయంలో ఏముంటుంది, నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పడంట. ప్రమాణం చేయగా మాట తప్పడు. అదే మాట తప్పకపోవడం అంటే అదే. సో ఎప్పుడు ఎంత కష్టం ఉన్నా సర్లే వీళ్ళైతే వీళ్ళతో అయితే మాట తప్పకూడదు, అమ్మో వీళ్ళు కొంచెం బెటర్, వీళ్ళతో చెప్పిన పర్లేదులే. నో, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ వెన్ యూ సే ఎ వర్డ్. మనం మాట చెప్తున్నామంటే అది దాని వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మాట చెప్తున్నా అంటే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడే మనిషిని బట్టి వస్తుంది. అవునా? దేవుని నోట్లోంచి వచ్చింది కాబట్టి దానికి వాల్యూ ఉంటుంది. సో మనం ఎవరితో మాట్లాడినా, ఎక్కడున్నా మనము లేకపోతే మన మాట ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అది నా నోట్లోంచి వచ్చింది కాబట్టి ఎక్కడున్నా అదే వాల్యూ ఉండాలి. ఈ సెట్టింగ్లో ఉన్నాను కాబట్టి, ఆఫీస్లో ఉన్నాను కాబట్టి, వీళ్ళందరూ అన్బిలీవర్స్ కాబట్టి పర్లేదులే దీనికి స్టాండర్డ్ మార్చేయచ్చు, కొంచెం ట్వీక్ చేద్దాం అనడానికి లేదు. వెన్ వీ స్పీక్ ఎ వర్డ్, వెన్ వీ హ్యావ్ ఎ స్టాండర్డ్, ఇట్ ఈస్ ఆల్వేస్ స్టాండర్డ్. ఎప్పుడు అది ఒక స్టాండర్డ్ అంతే. అది ఒక పునాది అయిపోవాలి, మారకూడదు. ఇల్లును మనం తిప్పి తిప్పి కడతాం కానీ పునాదిని ఎవరు తిప్పి తిప్పి కట్టరు. అర్థమవుతుంది కదా? సో మన పునాది ఆ రిపెంటెన్స్ లెవెల్. నేనే ఏమి గుర్తులేకపోయినా ఇవాళ ఇది మాత్రం గుర్తుపెట్టిన, దేవా నాకు మారు మనసు, లోతైన మారు మనసు దయచేయండి, లోతైన మారు మనసు దయచేయండి, లోతైన మారు మనసు దయచేయండి. పౌలు వలె నేను నిన్ను చూడడానికి నాకు దయచేయండి. యెషయా ఏ విధంగా నిన్ను చూశాడో అది నేను చూడడానికి, నిన్ను చూసినప్పుడు నాకు కళ్ళు తెరవబడతాయి, నిన్ను చూసినప్పుడు నా దిగంబరత్వము నాకు కనబడుతుంది, నిన్ను చూసినప్పుడు నా దరిద్రము నాకు కనబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నట్లు అంతకంటే మొదటి పేతురు 1:7 చదువు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే దీన్ని మీరేం అర్థం చేసుకుంటారు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, పర్లేదు, చెప్పలేరా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది అంటే మనకేం అర్థమవుతుంది? అయిపోయింది, ఇంకా 2-3 minutes, మ్యాక్సిమం 5 minutes క్లోజ్ చేస్తా. ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కావట్లేదా? బంగారం అందరం పెట్టుకున్నారు కదా, చాలామంది పెట్టుకున్నారులేండి. నశించిపోవు సువర్ణము, సరే నేనే చెప్తా, మీరు చెప్పట్లేదు కానీ నశించిపోవు సువర్ణం జనరల్గా ఏం అండర్స్టాండింగ్ ఉంటుందంటే, నా బంగారం అట్లే ఉంటే ఫైర్లో వేయకపోతే ఏమవుతుంది? అట్లే ఉండే నశించిపోతుంది, అట్లే నశించిపోతుంది. కాబట్టి మనం బంగారం దాన్ని ఫైర్లో పెట్టి దాన్ని ప్యూర్ చేసుకొని వాడుకుంటాం. ఇదేనా అండర్స్టాండింగ్ జనరల్గా ఉండేది? అవునా? అవునా? సరే, బంగారం ఎక్కడో దొరికింది మనకి, భూమిలో తీసుకొచ్చాం, ఫైర్లో వేసాం, ప్యూర్ అయిపోయింది, ఏదో చేయించుకున్నాం, చైన్ వేయించుకున్నాం అనుకోండి, వేసుకున్నాం, తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది? కొన్ని సంవత్సరాలు వాడారు, సరే ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వాడారు, తర్వాత ఏమవుతుంది? అరిగిపోతుంది కదా. అరిగిపోతుందా? సరే 100 సంవత్సరాలకి మంచి గోల్డ్ అయినా 100 సంవత్సరాలు ఉన్నా కూడా తర్వాత ఏమవుతుంది? ఇంకేముండదు. అది ఈ లోకంలో నశించిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన, నశించిపో సువర్ణం అంటే అది ప్యూరిఫై చేయకపోతే నశించిపోతుంది అని కాదు, కానీ ప్యూరిఫై చేసినా దాని అంతం ఏంటి? నాశనమే. దాని అంతము ఈ లోకంలో నాశనమే. అర్థమవుతుంది కదా? బంగారము ఈ లోకంలో నువ్వు ఎంత ప్యూరిఫై చేసినా ఏం చేసినా అది నాశనానికే ఉంటుంది. కానీ అంతకంటే విలువైన మీ విశ్వాసం, నశించిపోని మీ విశ్వాసము కనుక పరీక్షించబడితే అది ఎంతైతే షైన్ అవుతుందో అదే షైన్ అది ఇటర్నిటీకి క్యారీ చేస్తుంది. నిత్యత్వానికి విశ్వాసం యొక్క రిఫైన్మెంట్ లేకపోతే విశ్వాసం యొక్క తలుకు నిత్యత్వానికి వెళ్తుంది కదా.
బంగారానికి మనం అంత వాల్యూ ఇస్తే మన విశ్వాసము ఎంత వాల్యూ ఇవ్వబడాలి? బంగారం మట్టి పట్టింది అనుకోండి, వెళ్ళి తీసుకెళ్ళి ఆడికిస్తే ఆ ఫైర్లో వేస్తుంటే అమ్మమ్మ వద్దు భయం పోతుంది, లేకపోతే అది ఏదో అయిపోతుంది అంటామా? అనము. ఎందుకు? ఐ వాంట్ ప్యూరిటీ. మరి దేవుడు కూడా అంతే కదా. ఇదిగో నా బిడ్డ, నేను నా రక్తంతో కొన్న బిడ్డ, నా రక్తాన్ని కార్చి నా సొంత కొడుకునిచ్చి నేను కొన్న బిడ్డ, ఇది కొలిమిలో వేయండి అంటే మనం ఏమంటాం? ఏసయ్యా నీకు అసలు గుంటుందా, నన్ను కొలిమిలో వేయమంటావు ఏంటి? God says, I want purity. I want the real repentance, the deep repentance. లోతైన పశ్చాత్తాపం, లోతైన మారు మనసు నాకు కావాలి ఖచ్చితంగా. అది కావాలంటే నేను కొలిమిలో వేయాలంటే కొలిమిలో వేయాలి, నిన్ను కొట్టాలంటే కొట్టాలి, ఏది చేయాలంటే అది చేయాలి. కాబట్టి ఈ దినమున దేవుడు మన హృదయాలతో మాట్లాడిన యెడల మనము కఠినపరుచుకోవద్దండి, కఠినపరుచుకోవద్దు. పౌలు ఏ విధంగా అయితే ఆ దర్శనం పొందుకున్న తర్వాత, దేవా నువ్వెవరు అనగానే, నువ్వు హింసించుచున్న యేసును అనగానే ఆయన గ్రుడ్డివాడైపోయాడో, ఈ లోకానికి మనము గ్రుడ్డి వాళ్ళు అవ్వడం మంచిదే. అంటే నిజంగా గ్రుడ్డి వాళ్ళు అవ్వమని అనట్లేదు, నేను ఆత్మీయంగా చెప్తున్నా. ఈ లోకంలో మన గ్రుడ్డి వాళ్ళము అయిపోదాం. కొంత సమయం వరకే ఆ గ్రుడ్డితనము ఉంటుంది, కానీ ఆత్మీయంగా కనుక గ్రుడ్డితనం ఉంటే, దిగంబరత్వం ఉంటే, అది మనకు తెలియని దిగంబరత్వం అయితే జనరల్గా అదే ఉంటుంది. మనము ఆ ట్రూ రిపెంటెన్స్ ఎందుకు రాదు అంటే, దేవుణ్ణి మనం పూర్తిగా తెలుసుకోకపోవడం వల్లే. కీర్తన 46:10 ఏముంటుంది? ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా ఏంటి చెప్పండి? నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవించండి. అవునా? అందరం చెప్తాం. ఒకసారి నన్ను చూడండి. అయిపోయింది. నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవించండి. మనం ఏమనాలి? దేవా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నేను కూడా ఎలా జీవిస్తున్నాం? ఊరికే జీవించడం కాదు, ఊరికే కాదు. ఆ దేవా నువ్వు జీవించుచున్నావు కాబట్టి నేను కూడా జీవిస్తా, నాకేమీ ప్రమాదం రాదు. కరెక్టే, యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ గుడ్. కానీ ఎలా జీవిస్తున్నాను? నువ్వెలా జీవిస్తున్నావు? నువ్వు పరిశుద్ధుడవయ్యి ఆకాశ మహాకాశముల్లో సింహాసనాసీనుడై ఉన్నావు. నేను మాత్రం ఈ లోకంలో మలినాలు పట్టి అన్ని పట్టి జీవిస్తున్నానా? రిఫైన్మెంట్ ఉందా? హౌ యామ్ ఐ లివింగ్? ఐ క్లెయిమ్ దట్ ఐ లివ్ బికాస్ గాడ్ ఈజ్ లివింగ్. దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి నేను జీవిస్తున్నాను అని నేను ఆపాదించుకుంటున్నాను. నేను జీవిస్తున్నా కరెక్టే, కానీ ఏ విధంగా జీవిస్తున్నాను? పరిశుద్ధమైన జీవితం ఉందా? లేకపోతే ఆ ట్రూ రిపెంటెన్స్ ఉందా? డైలీ నేను ఆ రిపెంట్ అయ్యే పరిస్థితి నాలో ఉందా? అసలు ఆ కరెక్షన్, సెల్ఫ్ కరెక్షన్ ఉందా? బైబిల్లో ఉంటుంది కదా, అదే లూకాసు వార్త 12 చివరిలో చూస్తే, వై డోంట్ యు జడ్జ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు మాట్లాడతాడు. ఎందుకు మనల్ని మనము పరీక్షించుకోకూడదు? బల్లిచ్చే ప్రతిసారి మనకు అదే ఉంటుంది కదా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ కనుక ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ద డిజైర్ టు హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవుడితో మనకు ఒక దర్శనం కలగాలి, దేవుడితో ఒక లేకపోతే ఆయన్ని ఎలాంటి వాడో మనము చూడాలి అనే డిజైర్ కనుక మనలో లేకపోతే, అది ఎంతవరకు ఆ స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటుందంటే చిన్న ఒక నత్త నడకలాగా ఉంటుందేమో. ఒకవేళ మనము ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవుడితో మనకు ఆ ఎన్కౌంటర్ ఉంటే, ఇట్ విల్ బి లైక్ సాల్స్ కన్వర్షన్, ఇట్ విల్ బి లైక్ ఐజియాస్ కన్వర్షన్, ఇట్ విల్ బి లైక్ జాన్స్ అండర్స్టాండింగ్, జాన్స్ రెవల్యూషన్. అర్థమవుతుంది కదా? సౌలు ఏ విధంగా అయితే ఒక్క రోజులో 180 డిగ్రీలో టర్న్ అయిపోయాడో, 180 డిగ్రీ టర్న్ ఫిజికల్ టర్న్ కాదు, ఒక్క రోజులో హింసించడం దగ్గర నుంచి హింస పొందడానికి మారిపోయాడు. ఒక్క రోజులో దూషించడానికి ఉన్నవాడు ఎప్పుడైతే నా పెదవులు అపవిత్రమైన అన్నాడో, ఒక్క రోజులో దర్శనం పొందుకొని దేవా నేను నీ శిష్యుడినని బాగా చెప్పుకొని ఉండొచ్చేమో, లేకపోతే అద్భుతాలు చేసి ఇంతవరకు నేను గొప్ప జైంట్ లాగా ఉండుండొచ్చేమో, కానీ నీ ముందు వచ్చినప్పుడు నేను సాష్టాంగా పడిపోయాను అనే లైఫ్ స్టైల్ మన జీవితంలో వస్తుంది. లెట్ us ఆల్ ప్రే ఫర్ దట్ రిపెంటెన్స్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, అవును తండ్రి,
నీవు దినమున మాట్లాడిన విషయాలను బట్టి తండ్రి ప్రభా మా దేవా, ఏదైతే ప్రభా మా జీవితంలో తండ్రి ప్రభా మేము ఫలించకుండా చేస్తుందో తండ్రి ప్రభా మా దేవా, మరి మమ్మల్ని మేము చూసుకోకుండా తండ్రి ఆ గ్రుడ్డితనంలో మమ్మల్ని బ్రతకడానికి ప్రేరేపిస్తుంది తండ్రి. యేసు నామములో ఆ పొరలు విడిపోవును గాక తండ్రి ప్రభా. దేవా ప్రభా, యేసు నామములో తండ్రి ప్రభా ఆ అపవిత్రమైన పెదవులు మాకు అర్థమవును గాక తండ్రి. ఆ గ్రుడ్డితనము మాకు వెళ్ళిపోవును గాక తండ్రి. ఆ దిగంబరత్వము మాకు తెలియను గాక తండ్రి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. గివ్ అస్ ద ట్రూ రిపెంటెన్స్ లార్డ్ ఆఫ్ ఫాదర్ ప్రభా. ఆ ప్రతి దినము ప్రభా నిజమైన మారు మనస్సులో మేము నడవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మాదేవ మమ్మల్ని మేము ప్రతి దినము చెక్ చేసుకుంటూ ప్రభా మాదేవ నీలో ఎదగడానికి, నీవు ఏ విధంగా అయితే పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావో, యాజ్ యూ లివ్ హోలీ లార్డ్ ఫాదర్, హెల్ప్ అస్ ఆల్సో టు లివ్ ఎ హోలీ లైఫ్ లార్డ్ ఫాదర్, నాట్ జస్ట్ లివ్ ప్రభా మా దేవా, కేవలం జీవించడం కాదు కానీ పరిశుద్ధమైన జీవితము తండ్రి, నీలో ఉన్న జీవితం తండ్రి ప్రభా. నీవేమైనావో అలాంటి జీవితం తండ్రి, నీ స్వరూపంలోనికి మార్చబడాలనే కోరిక కలిగిన జీవితం తండ్రి ప్రభా. ప్రభా దానికోసం ప్రయాసపడే జీవితం తండ్రి ప్రభా మా దేవ మీరు దయచేయమని తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా మా దేవ. నీ వైపు తండ్రి ప్రభా మా కన్నులు ఉంచుకొని తండ్రి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు మా కన్నులు పెట్టుకుంటూ తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయమని, ఈ సమయమును వాక్యమును ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఒకవేళ తండ్రి ప్రభా మాట్లాడకూడని మాటలు మాట్లాడుంటే తండ్రి అది మా ప్రభా మా దేవ మా మెమరీలోంచి మీరు కొట్టివేయండి, తీసివేయండి, సహాయం చేయమని. సమాధానము, నీ శాంతి ప్రభా మా దేవ, అన్నిటికంటే ముఖ్యముగా ప్రభా నీ ప్రభా నిజమైన రిపెంటెన్స్, డీప్ రిపెంటెన్స్లోనికి మమ్మల్ని నడిపించమని సంఘమును ప్రభా యేసు నామములో ఆశీర్వదిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.